శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్రశనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి, కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, దశమంలో రవి గారు బాగున్నారు, ఏకాదశంలో గురువు బాగున్నారు. 3 గ్రహాల యొక్క పరిస్థితి బాగుంది. అయితే గురువు గారి యొక్క పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ 3 గ్రహాల పరిస్థితులు ఎంత బాగుంటాయో దీనికన్నా డబల్ గురువు గారి యొక్క స్థితి బాగుంటుంది. వెరసి 4 గ్రహాల యొక్క పరిస్థితులు కూడా, ఫలితాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా స్థాన చలనాలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అష్టమ శని దోష సంచారం నడుస్తోంది కాబట్టి పనులు కొన్ని వాయిదాలు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో అందులో మళ్ళీ అన్ని పాజిటివ్గా మీ పనులు తొందరగా అయిపోయేటటువంటి పరిస్థితి, వివాహాది శుభకార్యాలు కాస్త దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి, అలాగే మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పని విజయవంతం అవ్వడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, ప్రణాళికలు కానీ రచించుకోవడంలో ముందు మళ్ళీ మీరే ఉంటారు. ఏ పనులైతే మనకి వ్యతిరేక దిశలో ఫలితాలను ఇస్తున్నాయో మళ్ళీ అవే పనులు సవ్య దిశలో మనని ముందరికి తీసుకొని వెళ్ళడానికి
ఆ పనులు కూడా ముందరికి వెళ్ళడానికి గురువు గారి యొక్క ఆశీస్సులను అందుకుంటున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం బాగున్నప్పుడు ఏవి మీకు అడ్డు వస్తున్నా కూడా వాటన్నిటినీ అధిగమించగలిగిన సత్తా గురువు గారు ఇస్తారు. అదే ఇక్కడ జరుగుతోంది. అంత బాగుంది సింహరాశి వారికి. అలాగే సింహరాశి వారికి దశమ స్థానమైనటువంటి వృషభ రాశిలో రాస్యాధిపతి అయినటువంటి రవి గారితో కలిసి ద్వితీయాధిపతి లాభాధిపతి అక్కడ దశమంలో ఉన్నారు. చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఉద్యోగరీత్యా ఎదుగుదల ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు బాగా ఎక్కువ ఉంటారు, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు. ఎన్నో రకాలుగా మీకు ఆనందం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఏదైనా ఆటంకాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఇక్కడే మళ్ళీ కొన్ని ఆటంకాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మంచి పేరుకి ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. మీ కృషికి, ఉద్యోగంలో మంచి కృషి చేసి ఎన్నో రకాలుగా మీ శక్తి సామర్థ్యాలను చూపిస్తూ ఉంటే ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇది మీకు కొంచెం మనోవేదనకి దారితీస్తుంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి మీకు ఈ స్థితిలో తేడా కనిపిస్తుంది. ఏమీ భయపడనవసరం లేదండి. ఏదైనా ఎలర్జీ వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు. ఎవరైనా దుష్టభావనతో ఉన్నా తట్టుకోగలుగుతారు. వాళ్ళకి తిరిగి జవాబు చెప్పగలుగుతారు. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు సరైన సలహా సంప్రదింపు ఇవ్వకుండా మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లిన వాళ్ళ నుంచి కూడా మీరు అవలీలగా తప్పించేసుకుంటారు. అంత చక్కటి గురుబలం ఉంది, అంత చక్కటి తెలివితేటలు ఉన్నాయి, అంత చక్కటి వాక్చాతుర్యము ఉంది, మంచి కార్యనిర్వహణ సామర్థ్యవంతుడు అనేటటువంటి పేరు తెచ్చుకున్న కారణం చేత మీరు అన్ని విధాలుగాను రక్షింపబడుతూ ఉంటారు, అన్ని విధాలుగాను అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కొంచెం మానసిక వేదన ఉంటుంది. మరి ఇక్కడ ఎదుర్కొంటున్నారు కదా సమస్యలన్నీ, ఆ సమస్యల తాలూకు ఫలితాలన్నీ కూడా వారం చివరిలో మీరు కూర్చుని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటారు. అరే మనకి ఇలా జరిగింది కదా, బలానా వ్యక్తి ఇలా అన్నారు కదా అని ఏమీ భయపడదక్కర్లేదు, ఎప్పటిదప్పుడే మర్చిపోండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. సంతానం బాగున్నారు, ఉద్యోగం బాగుంది, ధనము బాగుంది, ఆదాయం బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. మీరు ఏ పని చేయడానికైనా వెనక్కి తిరగకుండా ఉండగలిగే సత్తా బాగుంది. ఇంక ఏమి కావాలండి ఇన్ని బాగున్నప్పుడు? ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏమి పరిహారాలు చేసుకోవాలి అంటే చంద్రగ్రహ స్తోత్రాలు చేసుకోండి. మీకు ఇంకా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో జయం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శుభకార్యాల నిర్వహణలో ధనం ఎక్కువ ఖర్చు పెడుతూ శుభకార్యాల కోసం ఒక పెద్ద మనిషిలాగా ఇరు వర్గాలకి మధ్య రాజీ చేసి మధ్యవర్తిత్వం చేసి మీరు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ క్రమంలో కొంత ధనము ఖర్చైనా కూడా మీరు వెరవాడరు. ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసానికి కారణాలు అని చెప్పి తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. మరింతగా ప్రశాంతంగా ఉండండి. శుభం.